హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే అండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ నార్మల్ మిషన్ యూజ్ చేసి ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు చెప్తానండి. సో నార్మల్గా మనం మగ్గం వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సో ఇది మిషన్ యూజ్ చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది ఈరోజు మనం చూద్దాం. సో ఇది మగ్గం వర్క్లో మనకి ఈ విధంగా యూజ్ చేస్తామండి. సో లాస్ట్లో అదే నెక్కి స్టార్టింగ్లో ఏ విధంగా కుడతాం అదేవిధంగా మనకి ఫ్లవర్స్లో కానీ ఇంకెక్కడైనా సరే కూడా యూజ్ చేస్తాం. సో ఇది కుట్టినప్పుడే నాకు అనిపించింది మిషన్ మీద వస్తుందా రాదా అని. సో నేను ట్రై చేసి వెంటనే మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తున్నానండి. సో నేను కూడా ఇంకా పూర్తిగా ప్రాక్టీస్ చేయలేదు, మామూలుగా మీకు వీడియో చూపించడానికి అనేది చేశాను. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పైపింగ్ థ్రెడ్ తీసుకోవాలండి. పైపింగ్ థ్రెడ్ తీసుకుని సేమ్ మనం మగ్గం వర్క్లో ఏ విధంగా చేస్తామో అదే విధంగా చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మనం జిగ్ జాగ్ స్టిచ్గా ఉండాలండి. సి సెలెక్ట్ చేసుకోవాలి. ఈ లెంత్ వచ్చేసి మనం మ్యాక్సిమం సి పెట్టుకోవాలన్నమాట. జిగ్ జాగ్ స్టిచ్ యూస్ చేస్తాం. సో మనకు తక్కువగా సన్నగా కావాలంటే తగ్గించుకోవచ్చు, ఎక్కువ కావాలంటే పెంచుకోవచ్చు. సో జిగ్ జాగ్ స్టిచ్ ఉన్న మిషన్లో మనం కుట్టాలండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇది ఉంటుంది కదండి పైపింగ్ థ్రెడ్, దాన్ని క్లాత్కి గమ్ పెట్టేసి అటాచ్ చేసుకోవాలి. సో గమ్ లేదు అంటే మనం ఈ విధంగా మిషన్ తోటే అక్కడక్కడ చిన్న జిగ్ జాగ్లో టాకాలు పెట్టేసుకున్నా కూడా ఇది బాగానే ఉంటుందండి. సో నేను ఇక్కడ గమ్ అవైలబుల్ లేదండి, సో నేను ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పాను కదండి జిగ్ జాగ్ స్టిచ్ యూస్ చేయాలని. సో జిగ్ జాగ్ స్టిచ్ యూస్ చేసి ఫ్రేమ్ని చాలా స్లోగా మూవ్ చేస్తూ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. ఫ్రేమ్ని చాలా స్లోగా మూవ్ చేయాలి, ఎందుకంటే ఫాస్ట్గా మూవ్ చేస్తే మధ్యలో గ్యాప్ వచ్చేసి మనకి నీట్గా ఉండదు. సో ఫ్రేమ్ని స్లోగా మూవ్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం కుట్టుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి. నార్మల్గా మనకి మగ్గం వర్క్లో ఏమవుతుందంటే ఈ ప్యాడెడ్ లోడ్ స్టిచ్ అనేది క్రాస్గా వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏమైందంటే స్ట్రైట్గా వచ్చిందండి, అంటే ఈ విధంగా పక్కకు వచ్చిందనమాట. సో ఈ విధంగా రావడం వల్ల ఏంటంటే మనకు కొంచెం లుక్ అంత బాగోదు, అంటే మగ్గం వర్క్ లుక్ రాదు. సో దానికోసం మనం ఏం చేయాలి అంటే కొంచెం క్రాస్గా ఈ విధంగా వచ్చేలా ట్రై చేయాలన్నమాట. సో ఈ విధంగా కుట్టుకోవాలి. సో దానికోసం మనం ఏం చేయాలనేది నేను చెప్తాను ఇప్పుడు. సో ఈ విధంగా స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా కుట్టాలి. దానికోసం మనం ఫ్రేమ్ని కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి. సో ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది స్ట్రైట్గా అంటే ఫ్రేమ్ని మనం నీడిలు కుట్టే పొజిషన్కి స్ట్రైట్గా పెడతామండి. సో స్ట్రైట్గా పెట్టాం కదా, ఇప్పుడు మనం క్రాస్గా కావాలి అంటే ఏం చేయాలి అంటే ఈ విధంగా ఫ్రేమ్ని కొంచెం ఈ విధంగా తిప్పాలన్నమాట. ఇప్పుడు చూసారా, మనం కుట్టే పొజిషన్కి క్రాస్గా తిప్పుకుంటూ కరెక్ట్గా పడేలా ఈ విధంగా ఇప్పుడు చూస్తే మీకు క్రాస్గా పడుతుంది కుట్టు. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి మనం ఫ్రేమ్ని. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం కుట్టడం అండి, నేను ప్రాక్టీస్ చేయలేదు. సో అయినా సరే మీకు అర్థమవుతుందని చెప్పేస్తున్నాను. సో దాని గురించి కొంచెం నాకు కూడా అంత నీట్గా రాలేదు, నేను కూడా మీతో పాటే ప్రాక్టీస్ చేయాలి. సో చూసారండి, ఇప్పుడు మనకి క్రాస్గా వచ్చింది. సో మనం జిగ్ జాగ్ స్టిచ్ కదండి, సో వేసుకున్నప్పుడు ఏంటంటే కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏం చేయాలి అంటే స్ట్రైట్ స్టిచ్ పెట్టుకోవాలండి. స్ట్రైట్ స్టిచ్ పెట్టుకుని అటు ఇటు చైన్ కుట్టుకోవాలి. చైన్ కుడతాం కదా, ఆ విధంగా మనం స్ట్రైట్ స్టిచ్ పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకు కొంచెం నీట్గా ఉంటుంది. సో అయిపోయింది కదండి, ఈ విధంగా కుట్టుకుందాం. నెక్స్ట్ మనం మగ్గం వర్క్లో 2 కలర్స్ 3 కలర్స్ ఏ విధంగా కుడతామో అదే విధంగా ఇక్కడ కూడా మనం 2 కలర్స్ కుట్టుకోవచ్చు. దానికోసం మనం ఫస్ట్ ఎంతెంత గ్యాప్ కావాలో డిసైడ్ అవ్వాలండి. సో 1 ఇంచ్ కావాలంటే 1 ఇంచ్, 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్, ఈ విధంగా ఫస్ట్ గ్యాప్ పెట్టుకుని ఫస్ట్ ఒక కలర్ కుట్టేసుకోవాలి. సో ఫస్ట్ కలర్ నేను ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకుని ఈ విధంగా కుట్టేసుకుంటున్నాను. సో క్రాస్గా కుట్టుకోవాలన్నమాట. క్రాస్గా కుట్టుకుంటే బాగుంటుంది. స్టార్టింగ్లో కొంచెం చూడండి పక్కకు వెళ్ళిపోయింది కుట్టు. సో అలా వెళ్ళకుండా మనం
నీట్గా కుట్టుకోవాలి, కొంచెం ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ నేను ఏం చేశానంటే సెకండ్ కలర్ కూడా తీసుకున్నానండి. సెకండ్ కలర్ తీసుకుని మధ్యలో కొంచెం మనం గ్యాప్ వదిలేసాం కదండి సెకండ్ కలర్కి, సో అక్కడ కుట్టుకోవాలన్నమాట. సో దీనికోసం మనం ఒకసారి చూస్తే మీరు ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. క్రాస్ ఏమాత్రం కొంచెం మనం పక్కకు పెట్టినా కూడా అది నీట్గా రాదనమాట. కరెక్ట్గా చూసుకుంటూ కుట్టాలి. సో నేను కూడా ఫస్ట్ టైం కుట్టడం వల్ల నాకు కూడా అంత నీట్గా రాలేదండి, పక్కకు వెళ్ళిపోయేది అనమాట. సో అది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ప్రాక్టీస్ చేస్తూ జిగ్జాగ్ స్టిచ్ కదండి, నీడిల్ ఎటువైపుకి వెళ్తుందో చూసుకోవాలి. సో ఇక్కడ నేను చెక్ చేసుకున్నాను, నీడిల్ అనేది ఎటు లెఫ్ట్కి పడుతుందో రైట్కి పడుతుందో చూసుకొని కరెక్ట్గా పైపింగ్ థ్రెడ్ మీద పడేలాగా క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం మిషన్ యూస్ చేసి వర్క్ చేసుకున్నప్పుడు ఈ వర్క్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చాలా బాగా యూజ్ అవుతుంది మనకి ఇది కూడా. సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు మన వీడియో, మిషన్ యూస్ చేసి ప్యాడెడ్ లోడ్ స్టిచ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మంచి మంచి డిజైన్లు మీ బ్లౌజుల మీద డ్రెస్సుల మీద కుట్టుకోండి. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.